ఒక బ్రాహ్మణుడు అన్ని విధంగా చెడి దరిద్రుడై విచారించుచుండెను. వాని దారిద్ర్యం పోగొట్టదలిసి కశ్యప మహర్షి వాని వద్దకు వెళ్ళెను. అతని దారిద్ర్యం ఎలా వచ్చనో తెలుసుకొని అతని దారిద్ర్యం పోగొట్టదలిసి కేదారేశ్వర వ్రతం గురించి చెప్పి ఆ బ్రాహ్మణుచే నోమించెను. అంతలో ఆ బ్రాహ్మణునికి 2 పిల్లలు కలిగిరి. అందులో పెద్దది పుణ్యవతి, చిన్నది భాగ్యవతి అని నామకరణం చేయించెను. అందున పెద్దది కుమార్తెయగు పుణ్యవతిని కాంచీపట్టణం మీరు కాంతార విష్ణుండు రాజు మోహించి పుణ్యవతిని నాకిచ్చి వివాహం చేయమని అడిగెను. అందుకు బ్రాహ్మణుడు సంతోషించి సకల సన్నాములతో పుణ్యవతికి వివాహం చేయించి పంపించెను. అటు తర్వాత ఉజ్జయిని మంకాలి పట్టణం పాలించి విక్రమాదిత్యుడు వచ్చి భాగ్యవతిని నాకిచ్చి వివాహం చేయమని అడిగాను. అందుకు ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషం చెంది తన చిన్న కుమార్తె అయినటువంటి భాగ్యవతి వివాహం విక్రమాదిత్యంతో జరిపించి పంపెను. ఆ తర్వాత బ్రాహ్మణ కుమార్తె ఇద్దరు కేదారేశ్వర వ్రతం నోముట వలన సకల ఐశ్వర్యాలతో తులతూచుండెను. అటు మీద భాగ్యవతి గర్వాంధరాలై తన చేతి అందరి నవరత్న కంకణముల ముందు కేదారేశ్వర తోరణం నల్లగా ఉన్నదని ఊడదీసి సమీపంలో ఉన్న కాకెర చెట్టు మీద వేసెను. అది మొదలు ఆ చెట్టు అంతకుముందు లెక్కలేనని కాయలతో, పిందెలతో, పూలతో కాపు కాయసాగెను. ఆ అపరాధం చే భాగ్యవతికి శరీరం మొత్తం గడ్డలు కురుపులతో చీమునెత్తులు బలమై కారుచుండెను. ఆ బాధ అధికమవుటచే రాజు సహింపక భరించక భాగ్యవతిని ఊరు నుండి, రాజ్యం నుండి, ఇంటి నుంచి వెడలగొట్టించెను. భాగ్యవతి అడవిలో అధికముగా కష్టపడుతూ తిరుగుతూ దుర్వాస మహాముని ఆశ్రమంలోకి చేరెను. ఆ ముని ఆశ్రమంకు వచ్చిన ఆ స్త్రీ ఎవరని దివ్య దృష్టిలో చూచి భాగ్యవతి కేదారేశ్వరత ఉల్లంఘనకు చేసినదని, అందువలన ఈ గతి పట్టినదని కేదారేశ్వర తోరణం మంత్రించి మెడకు కట్టించెను. ఆ తోరణం వలన భాగ్యవతి కంతులు గడ్డలు పోయి చీమునెత్తులు కారుట ఆగెను. ఆ ముని అన్ని విధంగా చూసుకొని చుండెను. భాగ్యవతి వ్రత ఉల్లంఘనకు మునుపు 2 నెలల గర్భం నిలిచి ఉండెను. ఆ గర్భం వృద్ధిగాంచి నవమాసం నిండిన తర్వాత అంతటా ఒక బాలుడు కలిగెను. ఆ పుట్టిన బాలునికి విజయసుముడని నామకరణం చేయించెను. ఆ శిశువు మహా తేజ సంపన్నుడై ఉన్నవాడయ్యను. పిల్లవాడు 8 సంవత్సరంలో ఈడు కలవాడై, అమ్మ నా తండ్రి ఏడి, మన బంధువులేరి, మన పట్టణం ఏది అని అడిగెను. అందుకు భాగ్యవతి దుఃఖించి కుమారుని దగ్గరకు తీసుకుని, కొడుకా నా గతి చేయి కష్టం వచ్చను. మీ పట్టణం ఉజ్జయిని మంకాలి, మీ తండ్రికి విక్రమాదిత్యుడు, మీ పెద్ద తండ్రి కాంచీపురం మీద కాంతార విష్ణుండు, మీ పెద్ద తల్లి పుణ్యవతి అని చెప్పెను. నా కర్మంన మీ తండ్రి సహించక వెడలగొట్టగా నేను ఈ అడవిలో తిరుగుచూ రాగా ఈ ఆశ్రమకు చేరి తిని అని చెప్పెను. అంతటా ఈ మునీశ్వరుడు కరుణించి నా కర్మ విమోచనం చేసెను. ఈ మహర్షి నాకు తల్లి తండ్రి అయి నన్ను చూసుకుంటున్నాడు అని ఎచ్చటనే ఉంటున్నాడని చెప్పెను. అంతటా ఆ పుత్రుడు తన తల్లి భాగ్యవతిని, అమ్మ నేను పెద్ద తల్లి వద్దకు పోయి వస్తువానం నడుకొని వచ్చదని చెప్పి ఆ మహర్షికి తన తల్లికి నమస్కరించెను. వారిద్దరూ ఆ బాలకుని దీవించి సెలవిచ్చిరి. ఆ పిల్లవాడు బయలుదేరి పెద్ద తల్లి అయినటువంటి పుణ్యవతి ఉండు కాంచీపట్టణం చేరెను. అంతఃపురంకు పోయి పుణ్యవతి గృహంలోకి వెళ్ళెను. పోగా ఆ గృహ ద్వారపాలకుడు అడ్డగించిరి. దానికి వాడు పుణ్యవతి మా పెద్ద తల్లి అని చెప్పెను. అంతటా పరిచారకులు పోయి పుణ్యవతికి చెప్పిరి. అంతటా పుణ్యవతి వచ్చి ఆ బాలకుని చూసి కుశలం బడిగి అంతవాణ్ణి అంతఃపురంలోనికి తీసుకుని పోయి స్నానం చేయించి నూతన వస్త్రములు భోజనములు పెట్టించెను. వాడు భుజించిన తర్వాత మీకు ఎంత కర్మ వచ్చెను, ఇన్ని దినములు శ్రమపడుతూ నా వద్దకు రాకపోతిరని విచారించెను. అతని కొన్ని దినములు ఉంచుకున్న తర్వాత ఆ బాలుడు పెద్ద తల్లిని సెలవిమ్మని అడగగా పెద్ద తల్లి సమ్మతించి సాలినంత ద్రవ్యమిచ్చి వాని వెంట పరిచారకుల నుంచి పంపెను. అంత కేదారేశ్వరుడు కోపించి దారిలో ద్రవ్యమంతయు మాయం చేసెను. దానికి ఆ పిల్లవాడు దుఃఖపడి తిరిగి పెద్దల్లి ఇంటికి పోయి జరిగినదంతా చెప్పెను. అది విని పిల్లవాడిని చింతపడకని చెప్పి మహర్షి మరికొంత ద్రవ్యం ఇచ్చి పంపెను. అంతటా కొంత దూరం వచ్చిన తర్వాత ఆకలి కొనగా అక్కడ ఒక కొలనుండగా దాని గట్టున కూర్చొని ద్రవ్యం పెట్టుకుని భోజనం చేయుచుండగా గాలిదేవుడు వచ్చి ద్రవ్యమంతయు కొలలో పడవేసెను. అంత పిల్లవాడు దుఃఖపడి తిరిగి కాంచీపట్టణం వెళ్లి పెద్ద తల్లికి జరిగినదంతా వివరించి చెప్పెను. అది విని ఆమె మరికొన్ని దినములు ఉంచుకొని మరికొంత ద్రవ్యం ఇచ్చి పంపెను. అంత వాడు వచ్చుచుండగా దారిలో కొందరు దొంగలు వాని ద్రవ్యం అంతా దోచుకొని పోయిరి. దానికి వాడు దుఃఖపడి విచారించుచుండగా నోమిన వారికి నోముకద్దు, నోమని వారికి కష్టం కలుగునని ఆకాశవాణి చెప్పెను. అది విన చిన్నవాడు మళ్ళీ పెద్ద తల్లి దగ్గరకు పోయి ఆకాశవాణి పలుకుల గురించి దొంగలు కొట్టిన సంగతి పెద్ద తల్లికి చెప్పెను. అంతటా ఆమె పెద్దలకు చెప్పి విచారించగా వారు ఆలోచించి వీని తల్లి ఏ వ్రతమైన ఉల్లంఘన చేసినా అని చెప్పెను. అందుకు ఈమె కేదారేశ్వరం అది విని పుణ్యవతి మీ తల్లి ఏ వ్రతమైనా చేయుచున్నదా అని నీకు తెలిసినదా అని అడిగెను. దానికి ఆ చిన్నవాడు అంతకుముందు ఏమినేమి కానీ నేను ఎరిగినప్పటి నుండి నోమటలేదని చెప్పెను. అప్పుడు పుణ్యవతి ఆ పిల్లవాడి చేత కేదారేశ్వరం నోమించి ఆ తోరణం పిల్లవాడి మెడలో వేసి చాలినంత ద్రవ్యమిచ్చి పంపెను. వాడు మునుపడి దారిలో వచ్చుచుండగా కొలను వద్దకు వచ్చి భోజనం చేయుచుండగా కేదారేశ్వరుడు దర్శనమిచ్చి మీ సొమ్ము మాకెందుకని చెప్పి మునుపు మాయం చేసిన సొమ్ము తెచ్చి ఇచ్చెను. అది తీసుకొని సంతోషించి వచ్చుచుండగా దారిలో కొందరు దొంగలు కొట్టిన సొమ్ము మరియు గాలిదేవుడు మాయం చేసిన సొమ్ము కూడాను తెచ్చి ఇచ్చెను. అందుకు పిల్లవాడు మిక్కిలి సంతోషంతో వచ్చుచుండగా వారి తండ్రి విక్రమాదిత్యుడు వేటకై వచ్చి మార్గంలో ఆ చిన్నవాడిని చూసి అతనికి తేజస్సుకు ఆశ్చర్యచకితుడై ఇతడు ఎవరి కుమారుడోనని పరిచారకులను పంపెను.
అంతవారు ఆ పిల్లవాని దగ్గరికి పోయి వెంట పెట్టుకుని రాజు దగ్గరికి వచ్చిరి. రాజు పిల్లవాడిని వెరవని అడిగా దానికి బాలుడు, మా తండ్రి విక్రమాదిత్యుడు, మా తల్లి భాగ్యవతి, మా పెద్దండ్రి కాంతార విష్ణుడు, మా పెద్దల్లి పుణ్యవతి, మా రాజ్యం ఉజ్జయిని మంకాలి అని చెప్పాను. అది విని రాజు తన కుమారుడేనని నమ్మి వాడిని కౌగిలించుకొని కొంతసేపు చింతించి మీరు ఎక్కడ ఉన్నారని అడిగి అయితే ఆ బాలుడు మేము దుర్వాస మాముని ఆశ్రమంలో ఉన్నామని చెప్పాను. దానికి దుర్వాస మాముని ఆశ్రమంలో ఉన్నామని చెప్పాను. అది విని తన కుమారుడే నమ్మి వాడిని కౌగిలించుకొని కొంతసేపు చింతించి మీరు ఎక్కడ ఉన్నారంటే బాలుడికి దుర్వాస మహాముని ఆశ్రమంలో ఉన్నామని చెప్పగా బయలుదేరి దుర్వాస మహాముని ఆశ్రమంకు చేరుకొని గుర్రం దిగి మహామునికి సాష్టాంగ నమస్కారం చేశాను. మహారాజు కూర్చుండబెట్టి కుశలం బడిగి పరిచారిక సతుడు రాజునకు భోజనం పెట్టించి కర్పూర సహితము తాంబూలం ఇచ్చెను. రాజుగారితో మీ భార్య భాగ్యవతి కేదారేశ్వరతో ఉల్లంఘనం చేసినది గనక ఈ కష్టములు అనుభవించినది అని ఈమె చే కేదారేశ్వరను నోమించమని చెప్పెను. అది విని రాజు సంతోషించి ఆ మహర్షికి నమస్కరించి ఆయన దీవెను తీసుకొని సెలవుగై కొన్ని భార్యపుత్ర సహితుడుగా బయలుదేరను. దారి మధ్యన కాంచీపట్నం రాగా కాంతార విష్ణుని ఎదుర్కొని తన గృహమునకు తీసుకుపోయి మధ్యన భోజనాలను చేయించగా స్వీకరించి సంతసించెను. అతను నుండి బయలుదేరి తన పట్టణములకు సకల సన్నాములతో ప్రవేశించెను. అటు తర్వాత గోదాన, అన్నదాన, గజదాన, అశ్వదాన, భూదాన, హిరణ్యదానములు చేసి సకల సన్మానములతో సామ్రాజ్యంతో సుగంబుగా రాజ్యం ఏలుచుండెను. ఈ వ్రతం ఏలుచుండెను. యుగంలకెల్లా మొదలు కృతాయుగము, సంవత్సరంలకెల్లా ప్రభవ మొదలు, మాసంలకెల్లా చైత్రమాసం మొదలు, వారంలకెల్లా ఆదివారం మొదలు, తిథులకెల్లా పాడ్యమి తిథి మొదలు వ్రతములకెల్లా కేదారేశ్వర వ్రతము. ఈ పద్ధతిలో ప్రతి సంవత్సరం నోచిన వారికి ధనధాన్యం కలిగి సంపత్తి కలిగి ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుగాక. ఇది పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన సెలవు. ధ్యాయమి దండం సమర్ప